తెలుగు జాతికి ఒక తీరిన మచ్చగా మారిపోయింది. మెమోరియల్ ఇనాగ్రేషన్ చేయకపోతే గత ప్రభుత్వం 10 ఏళ్ళు పట్టించుకోలేదు వాళ్ళు. మళ్ళీ వాళ్ళది హ్యాండ్ టు హ్యాండ్ నేను సీఎం కూడా ఇచ్చిన, కేసీఆర్ గారికి ఇచ్చిన, అవన్నీ చేసిన వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు దాన్ని పక్కన పెట్టిండ్రు, నన్ను కూడా పక్కన పెట్టేసి అది జరిగిన కథ, పెద్ద కథ. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రేవంత్ రెడ్డి గారి విషయంలో చాలా మటుకు చెప్పాలంటే, ఒకటే పదంలో చెప్పాలంటే, ఇది పక్కా తెలంగాణ మ్యాన్. తెలంగాణ కొరకు ఆయన చేయాల్సిన, తెలంగాణ కొరకు ఏదో చేయాలన్నటువంటి సంకల్పమే కానివ్వండి, అభివృద్ధి చేయాలనే సంకల్పమే కానివ్వండి, అవన్నీ చేస్తున్నాడు. ఆయన సంకల్పం అది. ఇది ఈ విషయంలో ఆయన దాని వెనకాల పైరవి కానీ ఏదే కానీ ఆయన దగ్గరికి అప్రోచ్ కాలేదు. నేను ఆయనంతలో ఆయన్నే ఈ విషయం నన్ను తలుచుకున్నాడంటే నాకు సంతోషంగా ఉంది. నేను ఫంక్షన్ అయింది 4 గంటలకు 6 గంటలకు, అది 2-3 గంటల మొదలు నాకు ఒక ఫోన్ వచ్చింది, ఇట్లా మీరు రావాలి అటెండ్ చేయాలని. మళ్ళీ కారు కూడా పంపిండ్రు, ఇన్విటేషన్ కార్డు కూడా ఇచ్చిండ్రు, అవన్నీ జరిగినాయి అనుకోండి. కానీ ఈ రకంగా అనౌన్స్మెంట్ చేస్తాడు అనేది తెలియదు. అది ఆల్ ఆఫ్ ఏ సడన్ నాకు అక్కడ కూర్చున్నాకనే నాకు అర్థమైంది ఈ అనౌన్స్మెంట్ అవుతుందని. దాని సంతోషం అనేది